బియ్యం చూడండి ఎలా ఉన్నాయో, స్టోర్ బియ్యం అంటే ఇవి. మేము జనాలు తిని ఏమైపోవాలండి. చంద్రబాబు నాయుడు ఏంటి ఇది పరిస్థితి? మాకు చూడండి ప్లాస్టిక్ బియ్యాలు కలిపి మీరు ఇస్తున్నారా జనాలకి? తిని చచ్చిపోండి అని. అవి ఎలా తేలాడుతున్నాయి? పురుగులు తేలాడినట్లు తేలాడుతున్నాయి బియ్యము. ఏదో బొరుగులు కదా మనం వాటర్లో వేసినాడు. నేను దోసుకొని నానబోసాను. ఇవి ఎట్లా అండి తినేది మేము? ఇంకా రోగాలు రమ్మంటే రావా? చూడండి ఎంత లావు ఉన్నాయో, ఎంత సైజు ఉన్నాయో అవి పురుగుల మాదిరి. చూడండి ఎలా ఎలా తిప్పితే అలా వెళ్తున్నాయి అవి. అసలు భీమేనండి. ఎందుకండి ప్రజల్ని చంపాలని నిర్ణయించుకున్నారా ఏంటి? అసలుకి రైతు పండించే భీమేనా ఇవి? రైతు పండిస్తే ఎంత బాగుంటాయి పండించిన భీము. మళ్ళీ స్టోర్ భీమే ఏంటండి ఇలా ఉన్నాయి? రైతులు పండించిండే భీమే కదండి స్టోర్లోకి వచ్చేది. ఇలా ఇట్లా పురుగుల మాదిరి ఇలా ఉంటే చూసి చూసి మేము ఎలా తినేది గేతి లేక. చూడండి ఎలా తేలాడుతున్నాయి పురుగుల మాదిరి అవి భీము. ఏంటండి ఇది? మరీ బీదోళ్ళు అంటే అంత సౌకైపోయినారండి డబ్బుండోళ్ళకి. ఏంటి ఇది చిత్రము? ఈ భీము చూస్తా ముద్ద ఎట్లా చేసుకొని తినేది, అన్నం ఎట్లా చేసుకొని తినేది. ఇంత లావు సైజు ఉంటే పిల్లోళ్ళకి అమ్మడవాడి అని దానిలకని దీనిలకని భోజనాలు చేస్తారు. ఇవే భీము కదండి మీరు కానీ పెట్టేది. చూడండి ఎలా ఎలా తిప్పుతుంటే అవి అలా వెళ్తున్నాయి. నేను ఏమన్నా తిప్పుతున్నా చూడండి. సేమ్ పురుగులు ఉన్నట్లే ఉన్నాయి కదండి. మీరు తింటారా ఇలాంటి భీము? మీరంటే డబ్బున్నోళ్ళు సావుకారులు మంచి మంచి భీము తింటారు. మాకు బీదోళ్ళకి ఇవి స్టోర్ భీమే కదండి. గెత్తి చూడండి ఏ సైజు ఉన్నాయో, ఎలా తిరుగుతున్నాయి అవి. యాక్షన్ తీసుకోండి సార్. ఏంటిది? జగనన్న ఏం చేస్తున్నావు నువ్వు పట్టించుకోవా మమ్మల్ని? ఓడిపోయినావని ఇంకా నిన్ను ఓడిచ్చేసినారు చాలామంది నీ సొమ్ము తిని. యాక్షన్ తీసుకోన్నా. ఈ లభ్యం ఉంటే రోగాలు వచ్చి పిల్లలు ఏమైపోవాలా, పెద్దోళ్ళు ఏమైపోవాలా చెప్పండి.